హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? అమ్మ కథల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము సురటిపల్లికి వచ్చినామండి. ఈ సురటిపల్లి ఎక్కడుందంటే, ఇక్కడ ఏం విశేషం అంటే, సురటిపల్లిలో ఈశ్వరుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి ఒడిలో పండుకొని ఉంటారండి. అమ్మవారి పేరు అముదవల్లి. ఇక్కడ పండుకొని ఉంటారు. రెండోది ఏమంటే, దక్షిణామూర్తి దంపతులుగా ఈ గుడిలో మనకు దర్శనం ఇస్తారు. ఇది కూడా ఏ గుడిలో కానీ ఎక్కడా కానీ లేదు ప్రపంచంలో, ఇదే అంట. అది కూడా మనకి చాలా చాలా విశేషమైన పుణ్యక్షేత్రంగా అనిపిస్తుంది కదండి. ఆ విధంగా మనం దర్శనం చేసుకోవచ్చు. చుట్టుపక్కల పక్క నాగలాపురంలో వేదనారాయణ స్వామి గుడి ఉంది. అది నేను మన వీడియోలో పెట్టినాను. నారాయణవరం సొరకాయ తాత ప్లస్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినామంటే గుడి అయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా విశేషమైన గుడి, చాలా పుణ్యక్షేత్రం అనేది చాలా బాగుంటుంది. చాలా మందికి తెలియదు ఇక్కడ స్వామి వారు పండుకొని ఉంటారని. అంత బాగుంటుంది గుడి అయితే. నేనైతే పొద్దున 7 గంటలకు వచ్చినానండి. కాబట్టి జనాలు ఎవరు లేదు. నేను పొద్దున్నే వచ్చినా కాబట్టి ఎవరు లేదు, లేకపోతే ఫుల్గా జనాలు ఉంటారు. అది కూడా సోమవారం రాలేదు, నేను మంగళవారం రోజు వచ్చినా కాబట్టి జనాలు ఎవరు లేరండి. సోమవారం కానీ వచ్చి ఉంటే అస్సలు చెప్పలేమండి, అంత జనాలు ఉంటారు ఇక్కడ. కాబట్టి నేను రాలేకుండా పోయినాను. అంత బాగుంది. నేను దీపం వెలిగించినా అండి. అంత చుట్టూ నవగ్రహాలు అంతా ఉంది. చాలా బాగుంటుందండి గుడి మటుకు. ఇక్కడ విశేషం ఏమంటే, ఈశ్వరుడు ఆయన ఎంత బాగుంటారంటే చెప్పేదానికి చాలా కష్టంగా అండి. ఆయన ఏమంటే క్షీరసాగర్ సమయంలో హాలాహలాన్ని మింగేస్తారు కదండి. అది మీకు కూడా తెలిసిందే కదండి. నేనైతే హారతి ఇస్తానండి దేవుడికి. ఆ హాలాహాలాన్ని మింగేసిన తర్వాత ఏం చేస్తాంటే, అబ్బా తట్టుకోలేక స్వామివారు ముల్లోకానికి పోడుస్తారండి. అన్నీ తిరిగి చూస్తారండి. అబ్బా అంటే విషయం కదండి అది. అన్నీ చూసి తిరిగి లాస్ట్కి ఆయన మన భూలోకానికి వచ్చేస్తారండి. భూలోకానికి వచ్చి ఇక్కడ ఈ సురటిపల్లి పేరు పల్లికొండ శయన క్షేత్రం అని కూడా పేరండి. శయన అంటే పండుకొని ఉంటాడు కాబట్టి ఆయనకి శయన క్షేత్రం పేరు వచ్చింది. ఇక్కడ ఏమంటే అమ్మవారి ఒడిలో పండుకొని ఉంటారండి. అమ్మవారు ఎవరండి? అముదవల్లి, ఆయన భార్య. ఆ ఒడిలో పండుకొని ఉంటారండి. చాలా చాలా బాగుంటుంది. లోపల ఉంటారండి. అది పైన పండుకొని చూడండి, అది అట్లా అలాగే ఉంటారండి. లోపల కూడా స్వామివారు అలా ఉంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, దగ్గరగా చూసిన అది ఆ విధంగా పండుకొని ఉంటారండి స్వామి అయితే. చాలా బాగుంటుంది. ఇదంతా మన నారద మహర్షి ముల్లోకాలకు వేసి అక్కడ దేవతలకు 3 దేవతలు చెప్తారండి. వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఈ విధంగా దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుందండి గుడి అయితే. చాలా చాలా బాగుందండి. ఓం నమఃశివాయ. ఈ విధంగా పోవాలండి లోపలికి. చాలా గుడి అయితే చాలా బాగుంది. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ. అమ్మవారు ఒడిలో పండుకునే క్షేత్రము ఇది ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడా లేదు. శివుడు మానవ రూపంలో కనిపిస్తాడు ఇక్కడ. అది చూడండి ఎంత బాగా చూడండి, మానవ రూపంలో కనిపిస్తాడండి. ఎక్కడైనా మనం చూసినామంటే లింగ రూపంలోనే కనిపిస్తాడు ఈశ్వరుడు మనకి. కానీ మనిషి రూపంలో ఈ ఒక క్షేత్రంలో మాత్రమే కనిపిస్తాడండి. అంత బాగుంటుంది గుడి అయితే. చాలా చాలా బాగుంటుంది. ఓం నమఃశివాయ. ధ్వజస్తంభం అండి. ఓం నమఃశివాయ. శివుడా నీ మాయలోన బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని. శివుడా నీ మాయలోన నేను బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని. భక్తుల బాధ తీర్చి తండ్రి వైతివి, ఓ బోలా శంకరుడా నిన్ను మారవనైతిని. భక్తుల బాధ తీర్చి తండ్రి వైతివి, ఓ బోలా శంకరుడా నిన్ను మరవనైతిని. ఎందుకు పరమేశ్వర ఈ జన్మనిస్తివి, ఎందుకు పరమేశ్వర ఈ జన్మనిస్తివి. ఈ బాధల బండి కానాలు నన్ను తోస్తివి, ఈ బాధల బండి కానాలు నన్ను తోస్తివి. శివుడా ఓ శివుడా నీ మాయలోన బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్మకుంటిని. గొప్ప జీవితం నిన్నే కోరినైతిని, ఉన్న దాంట్లో కష్టపడి బ్రతుకుతుంటిని. గొప్ప జీవితం నిన్ను కోరనైతిని,
ఉన్న దాంట్లో కష్టపడి బతుకుతుంటిని. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం చూసే కొద్దిగా చూడాలనిపిస్తుందండి గుడి. అస్సలు మనకి బయట రానే మనకు మనసు బాగలేదండి, అంత బాగుంది. నేను పోయిన పొద్దున పోయిన చాలా చల్లగా ఉంది. గుడి అయితే అసలు చెప్పుకోలేమండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మాకు లోపల ఎవరు లేదుగా, లోపల స్వామి మనకి చెప్తారు, చరిత్ర అంతా మనకి చెప్తారు స్వామి వారి లోపల. వాళ్ళు బాగా చెప్తారండి. మీరు వచ్చారంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. దేవుని మటుకు అంత బాగుంటుంది గుడి. మీకు నోస్తే చెప్పలేమండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నవగ్రహాలండి. ఎంత నవగ్రహాలు చుట్టూ చాలా బాగుంటుంది గుడి మటుకు. మనకు దక్షిణ ఇక్కడ ఎక్కువగా అభిషేకాలు చేస్తారు, ప్రదోష పూజలు చేస్తారండి. చాలా బాగుంటుందండి గుడి మటుకు. పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఇక్కడ వస్తారండి. పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అంతా వస్తారు. చాలా పెళ్లి కాని వాళ్ళు ఎందుకు వస్తారండి, ఇక్కడ దక్షిణామూర్తికి కానీ అభిషేకం చేస్తే అందరూ దంపతులుగా ఉన్నారు కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ గుడి అండి. దక్షిణామూర్తి అంటే మనకి గురుబలం వస్తుంది కదండి. అంత బాగుందండి గుడి అయితే చెప్పేదానికి అరవి లేదు. అంత చెప్పే కొద్ది చెప్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా చాలా మీరు వచ్చినా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. అట్లా ఎండాకాలం పిల్లలకంతా సెలవులు కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది గుడి. చూడాలనిపిస్తుంది, మీకు అనిపిస్తూ ఉంటుంది. ఓం నమస్తే. మన సృష్టి లయ కారకుడు ఈశ్వరుడు కదండి. ఆయన మనం ఎట్లా ఏ విధంగా అయినా మనం దర్శనం చేసుకోవాలండి. ఓం నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.